నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులో నూతనంగా ప్రారంభించిన బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గోగురు నారాయణ, ఎంపీ ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, నాడు ఆత్మకూరు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పనులలో మిగిలిన పనులను ఈ రోజు ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు. ఆత్మకూరులో దాదాపు 8-10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. నారాయణ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇప్పటికే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు ప్రభుత్వ భూమి ఉంది, ఈ భూమిలో నిధులు కేటాయించుకొని కొత్త భవనాలకి దీన్ని మార్పు చేస్తాం. దీనిలోనే ఒక ఐటీఐ మొదలైంది. ఈ ఐటీఐ కూడా సంఘంలో ఉండాల్సిన ఐటీఐ భవన వసతిలోకి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు దానికి భవనాలని కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటే ఈ ఐటీఐని అక్కడికి మారుస్తాం. ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ అవుతుంది, బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పి అభివృద్ధి అంటే మనం తెల్లతొక్కాలు వేసుకోవడం కాదు అభివృద్ధి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మంచి విద్యా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి, సంస్కృతి సంప్రదాయాలకి అలవాటు పడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలన్న లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వంలో ఈరోజు బహుశా ఆత్మకూరు మీడియాకి అంతా తెలుసు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ 12 సంవత్సరాలప్పుడు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు దాన్ని ప్రారంభించడానికి జనార్దన్ రెడ్డి గారు నిధులిచ్చి, అన్న 6 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మొదలు పెడదామంటే పూర్తయింది అన్న, నువ్వు రా మొదలు పెడుతూ అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ నియోజకవర్గం ఉండిపోయిందో ఒకసారి. ఇవాళ ఒకటొకటి చేస్తూ వస్తున్నాం, అన్నీ మొదలు పెడతాం, అన్నీ చేస్తాం. అమృత్ 2 కింద త్రాగునీరు వస్తీ 3 రోజులుగా 4 రోజులుగా ఆత్మకూరు పట్టణంలో నీళ్ళు ఇస్తుంటే సోమశల నుంచి ఒక డెడికేటెడ్ లైన్ ఇచ్చి 95 కోట్ల రూపాయలతో 12 ఏళ్ల క్రితం మంచినీళ్ళు ఇచ్చాం. 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ 4 రోజులకు ఒక రోజు. నారాయణ గారిని అడిగితే అమృత్ 2 పథకంలో దీనికి అవసరమైన 10 కోట్ల రూపాయలు అవుతాయంటే ఇస్తాము, మార్చిలో ఇస్తాను హామీ. మున్సిపాలిటీ అయింది, బ్యూటిఫికేషన్ కావాలి, కొంచెం అందమైన పార్కులు ఉంటే బాగుంటుందంటే 2 కోట్ల రూపాయలు ఇస్తామన్నాను. ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వంలో సాధించుకోగలరు. అడగందే అమ్మైనా పెట్టదు. ఇవాళ అడుగుతున్నాం, కావాలని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఆత్మకూరు అభివృద్ధిలో ఎందరు పెద్దల భాగస్వామ్యం.
అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీముల్లో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంటే వెంటనే మాట్లాడారు. హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు సమకూర్చే ప్రయత్నం చేశారు. తొందరలోనే హౌసింగ్ స్కీమ్ మొదలు కాబోతుంది. ఇట్లా ఒకటొకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెద్దలు అజీజ్ గారు వచ్చారు, ఏఎస్పేట దర్గా అభివృద్ధి కావాలని. నోడా చైర్మన్ గారు వచ్చారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మాకు నిధులు ఇవ్వండి, మంచి అవకాశం, మా వెనకబడిన ప్రాంతం చిన్న మున్సిపాలిటీకి డబ్బు ఇవ్వండి అని అడిగితే నారాయణ గారు చైర్మన్ గారితో మాట్లాడి నిధులు ఏర్పాటు చేస్తామని. ఏదైనా మనం ఒక ప్లాన్ చేసుకుని అడిగితే నిధులు ఒకటొకటిగా వస్తాయి. 5 సంవత్సరాల సమయం ఈ ప్రాంత ప్రజలు మా ప్రభుత్వానికి నాకు అవకాశం